హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ముందుగా ప్రకృతి త్రిబులెట్ ఛానల్కి స్వాగతం. మనము ఆధ్యాత్మిక శాస్త్రము అన్న బుక్ని రీడింగ్ చేసుకుంటున్నాం మాస్టర్స్. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హలో అండి, నమస్తే. మనము ఆధ్యాత్మిక శాస్త్రం గురించి తెలుసుకుంటున్నాం. సో ఈరోజు ఆధ్యాత్మిక శాస్త్రంలో మనం 6 సత్యాలు ఉంటాయని తెలుసుకున్నాం. ఒకటి ఆత్మసత్యం గురించి తెలుసుకున్నాం. ఇంకా రెండవది పునర్జన్మ సత్యం అనమాట. దాన్నే జన్మ పునర్జన్మ సిద్ధాంతం అని కూడా అంటారనమాట. అంటే ఇక్కడ ఏంటి, మనము ఒక జన్మే కాదు, ఇంకా ఎన్నో జన్మల్లో మనం ఉంటాము. పుట్టినవాడు గిట్టక మారని అంటారు కదా, అలాగ మనం ప్రతి జన్మలోనూ కూడా పుడతానే ఉంటాం, చూస్తూ ఉంటాం. అందుకని మనం పునర్జన్మ తీసుకుంటూ ఉంటామని చెప్తున్నారన్నమాట. ఇక్కడేంటి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గాలి, నీరు, చెట్లు, చేమలు అవన్నీ ఎలా ఉన్నాయో మొత్తం అవన్నీ కూడా ఆత్మ పదార్థమే. ఆత్మ పదార్థం అన్నదానికి చావు ఉండదు అనమాట. అలా పునరపి జననం పునరపి మరణం అంటారు కదా, ఆత్మ ఎప్పుడూ కూడా ప్రతి చోట అంతటా కూడా వ్యాపించి ఉంది అని చెప్తున్నారు. అంటే ఆత్మే భగవంతుడు అని చెప్తున్నారు. ఆత్మవిశ్వాసం అంటే అదే అనమాట. మనలో ఉన్న భగవత్ స్వరూపాన్ని మనం తెలుసుకోవడమే ఆత్మవిశ్వాసం. జిల్లాల మూడు అమ్మవారు అంటారు కదా, నీ విశ్వాసమే భగవంతుడు నాయన అంటారు ఆవిడ. అంటే ఏంటి, మన విశ్వాసం ఏదైనా మన నమ్మకం అన్నమాట. నమ్మకం పెరిగితేనే విశ్వాసం కింద మారుతుంది. ఆత్మ పదార్థంగా ఉన్నది ఏంటవుతుంది, ఆత్మ బిందువులుగా ఏర్పడి ఒక్కొక్క బిందువు రెండవ సత్యంలో ప్రవేశిస్తుంది. ఆత్మ అన్నది ముందుగా ఆత్మ సత్యం అని మనం తెలుసుకున్నాం ఫస్ట్ సూత్రంలోని. ఇప్పుడు రెండవ సూత్రంలో ఏంటి, పునర్జన్మ సత్యం. ఇందులో ఏంటవుతుందంటే, ఆత్మ పదార్థం అన్నది అనేక బిందువులుగా ఉంటుంది. ఇప్పుడు మొన్న చెప్పాను కదా, ఏంటది, ధర్మకోల్ షీట్లో చిన్న బిందువులుగా ఉంటుంది. మొత్తం అన్నీ కలిస్తే ఒకే షీట్ కింద వస్తుంది. అలాగే మన ఆత్మ బిందువులుగా ఏర్పడి ఒక్కొక్క బిందువు ఒక్కొక్క జన్మను తీసుకుంటూ ఉంటుందంటే ఎన్నో పాఠాలు నేర్చుకోవడానికి వస్తుంది. ఇప్పుడు ఎఫ్ఈజే ఒక స్కూల్ అనమాట. ఇప్పుడు చూడండి, షేక్స్పియర్ చెప్తారు, వరల్డ్ ఈజ్ జస్ట్ స్టేజ్. అంటే ప్రపంచం ఒక ప్రపంచం అన్నమాట, నాటక రంగం. వీఆర్ ఆల్ మీరు ఇన్ ది యాక్టర్స్ అంట. మనం అందరం కూడా యాక్టర్స్ అంటే ఇందులో నటించడానికే వచ్చాము అని చెప్తుంటారు. అలాగా భూమి అన్నది కూడా మనం అందరం నేర్చుకోవడానికే వచ్చాము. అలాగా ఎన్నో జన్మలు దాటుతుంటూ వస్తాము. అదే పునర్జన్మ సిద్ధాంతం అన్న, పునర్జన్మ చక్రంలోకి ప్రవేశించడం అన్న అదే అనమాట. ఆ రకంగా మనము సొంత ఆత్మలోకాలకి ఎప్పుడో ఎన్నో జన్మలు దాటుకున్న తర్వాత మన ఆత్మలోకాలకు మనం వెళ్తాం అనమాట. అంతవరకు కూడా మనకి ఏం తెలియదు, మనకు ఆత్మ ఉన్నదని తెలియదు. మనం ఓన్లీ శరీరమే అని తెలుసుకుంటాం అనమాట. శరీరంతోనే ఉంటాము, పుడతాము, పెరుగుతాము, ఉద్యోగాలు చేస్తాం, పెళ్ళిళ్ళు చేసుకుంటాం. సో అన్ని కార్యక్రమాలు చేసుకున్న తర్వాత ఎప్పుడో ఒక వయసు వచ్చిందో చచ్చిపోతాం. కాకపోతే మనం ఎప్పుడైతే ఈ ఆత్మజ్ఞానం తెలుసుకున్నామో, ఈ ఆధ్యాత్మికతలోకి ప్రవేశించామో, అప్పుడు మన జన్మను ఆఖరి జన్మ చేసుకోవాలి, నాకు ఇంకా జన్మరహిత స్థితి కావాలి, ఈ పునర్జన్మలు వద్దు అన్న స్థితి మనకు కలుగుతుంది అనమాట. మనకు అలాగే లోకాల్లో ఉన్నాయన్నీ కూడా, లోకాల్లో మనం అనుకుంటాం మన భూలోకం ఉంది, బోర్లోకం ఉంది, సూర్యలోకం ఉంది, ఇవన్నీ ఉన్నాయి అనుకుంటాం కదా. మనది భూలోకం కింద 7 లోకాలు, పైన 6 లోకాలు. సో మొత్తం అన్ని మధ్యన భూమి, మొత్తం 14 లోకాలని ఉన్నాయి అనుకుంటాం. ఏంటంటే భూలోకం, బోర్లోకం, సువర్లోకం, జనోలోకం, తపోలోకం, మహాలోకం, సత్యలోకం. సో ఇవన్నీ మన పైన ఉన్నాయన్నమాట. మన కిందనే ఉంటాయి అతల, వితల, సుతల, రసాతల, తలాతల, మహాతల, పాతాల. సో ఈ లోకాలన్నీ మనం భూమి కిందన ఉంటాయన్నమాట. మనం చేసుకున్న పాపపుణ్యాలను బట్టి మనం ఈ లోకాలు దాటుకుంటూ వెళ్తామన్నమాట. మనం అందరం కూడా మన ఆత్మలన్నీ కూడా ఏంటి, ఒక మూల చైతన్యం నుంచి వచ్చేని మనం తెలుసుకున్నాం. అంటే ఇవన్నీ కూడా ఒక చైతన్య శకలం నుంచి వచ్చే వాళ్ళమే. మనం ఒక శూన్యం అంటే మహాశూన్యం అన్న దాని నుంచి మనం అందరం కూడా ఉద్భవించాము. అదంతా కూడా చైతన్యంలోంచి మనం వచ్చాము అని చెప్తున్నాను అనమాట. అంటే ఏంటి, అవన్నీ కూడా బ్రహ్మాత్మ, సర్వాత్మ అన్న బ్రహ్మాత్మ అన్న. సో అక్కడి నుంచి మనం అందరం వచ్చి ఏం చేసుకుంటాం, ముందు జస్ట్ మామూలు మనుషుల కింద ఉంటాం. అందరం మనుషుల కింద ఉండిన తర్వాత జ్ఞానం అవుతాడు. జ్ఞానం వచ్చిన తర్వాత ధ్యానం అవుతాడు. ధ్యానం అయిన తర్వాత ఋషి, మహర్షి, రాజర్షి, బ్రహ్మర్షి. సో ఇలాంటి స్టేజెస్ అన్నీ ఒక్కోటి
దాటుకొని వస్తాడనమాట. ఒక్కో జన్మలో ఒక్కొక్కటి దాటి ఒక్కొక్కరికి ఎన్ని జన్మలైన పడతాయి, లేకపోతే ఒకే జన్మలో అన్నీ కూడా నేర్చుకోవచ్చు. సో అదంతా వాళ్ళ సొంత ఇచ్చిన స్వేచ్ఛను బట్టి ఉంటుంది అన్నమాట. అంటే వాళ్ళ సొంత అవగాహన బట్టి, సొంత శక్తిని బట్టి ఉంటుంది అన్నమాట. ప్రతి ఆత్మ కూడా ఆత్మ పదార్థంగానే ఉంటుంది, ఆత్మ బిందువుగానే ఉంటుంది. అలా ఉండి అన్ని లోకాలలో కూడా అనేక అనుభవాలు పొందుతూ ఉంటుంది అన్నమాట. మనం ఎందుకు వచ్చాము? ఆత్మే పరబ్రహ్మ, అనుభవమే జ్ఞానం అంటాం కదా. అనుభవం అను అంటే పెక్కు, భవం అంటే జరగడం. ఎన్నో రకరకాల అనుభవంలో జరిగిన తర్వాత, అన్నీ నేర్చుకున్న తర్వాత మనకి పునర్జన్మ లేకుండా ఉంటుంది. పునర్జన్మ రాహిత్య స్థితికి వెళ్తాము అని చెప్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఈ జన్మలో ఒక ట్యాప్ కట్టడం మర్చిపోయాం అనుకోండి, లేకపోతే మనకి ఏది మామూలుగా కామన్ థింగ్ అనుకుని మనం మామూలుగా ఉంటాం, కానీ అది కూడా మనం చాలా మైన్యూట్ పార్టికల్గా చూస్తుంది అన్నమాట పై ఆత్మలోకంలో. మనం చూడండి, ఎవరైనా ఒక గ్లాస్ అడిగారు అనుకోండి, పర్టికల్ చేతికి ఇవ్వకుండా ఎలా ఇస్తాం అనుకోండి, అది కూడా మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ జన్మలో పాఠం అది నేర్చుకోవడానికి, ఆ వినయం అన్నది నేర్చుకోవడానికి, వినయంగా పర్టికల్ ఇవ్వడం అన్నది నేర్చుకోవడానికి ఇంకో జన్మ తీసుకుని వస్తాం. అలాగే ఈ జన్మలో ఒక ట్యాప్ వదిలేసాం అనుకోండి, నీరు పోతుంది అనుకోండి, ట్యాప్ కట్టడం మర్చిపోయాం అనుకోండి, వచ్చే జన్మలో మళ్ళీ ట్యాప్ కట్టడానికి మళ్ళీ పుడతాం. సో ఇది పత్రిక చెప్పిందనమాట. సో అలాగా ప్రతి మైన్యూట్ పార్టికల్ కూడా మనం చాలా అబ్జర్వేషన్ చేసుకుంటూ ఉండాలి. మన లైఫ్లో ప్రతిదీ కూడా అబ్జర్వేషన్ చేసుకుంటూ, మనల్ని మనం తెలుసుకుంటూ, మనల్ని మనం అభివృద్ధి పరుచుకుంటూ, ప్రతి లోకంలోనూ కూడా ఎన్నో జన్మలు తీసుకుంటూ ఉండాలి. చెప్తారు కదా, సృష్టిలో కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి. ఇవే కాదు, మనకు తెలిసిన ఈ 14 లోకాలే కాదు, ఇంకా కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి అని చెప్తారు కదా. ఈ లోకాలన్నీ తెలిసే, ఈ లోకాల్లో దాటుకుంటూ, లోకాల్లో అనుభవాలు నేర్చుకుంటూ, పాఠాలు నేర్చుకుంటూ మనం ఈ యొక్క జన్మ క్రమాన్ని పునర్జన్మ సిద్ధాంతం అంటారు అన్నమాట. దీన్ని, ఈ జన్మ క్రమాన్ని అంతా దాటుతూ ఉంటాం అన్నమాట. దీన్నే మనం పునర్జన్మ సిద్ధాంతం అంటాం. అంటే ఒక జన్మలో మనము బాగా మంచి ఇంట్లో పుట్టామనుకోండి, వచ్చే జన్మలో మంచి పేదింట్లో నేర్చుకుంటాం. అంటే ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఏం పాఠాలు నేర్చుకోవడానికి పుట్టామో అది నేర్చుకుంటాం. ఈ ఇంట్లో పుట్టినప్పుడు ఎలా బతకాలో, ఏం చేయాలో, మన సర్వైవల్, మన జీవితానికి ఎలా ఉండాలో అది నేర్చుకోవడానికి ఎక్కడ పడుతుంది అన్నమాట. సో ప్రతిదీ కూడా లెర్నింగే. ఆ లెర్నింగ్ నేర్చుకోవడానికే మనం ఇక్కడికి వచ్చాము. లైఫ్ అంటే అది లెర్నింగ్ ఫర్ ఎవర్. ప్రతి విషయం లెర్నింగ్ ఫర్ ఎవర్ అంటే ఎప్పుడు కూడా నేర్చుకుంటూనే ఉండాలి. జీవితం అన్నా కూడా అదే, జీవించాలి, వికసించాలి, తత్వం తెలుసుకోవాలి, ముగించాలి. ఇవన్నీ చేసుకుంటే మన జన్మను, ఆఖరి జన్మను చేసుకోవాలి. అదంతా కూడా ఒకే జన్మలో సాధ్యం కాదు. ఎన్నో జన్మలు ఉంటూ ఉంటాయి అంటారు అని చెప్తారనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను అనకాపల్లిలో ఉన్నాను, రేపు పొద్దున్న ఇంకో దగ్గరికి వెళ్తాను, ఆ తర్వాత ఇంకో ఊరు వెళ్తాను, ఆ తర్వాత ఇంకో దగ్గరికి వెళ్తాను. అలాగా మనకి ఎప్పుడు కావాలంటే ఎక్కడికి ఏదో మన అవసరం బట్టి ఎప్పుడు కావాలంటే అక్కడికి ఏదో లోకంలోకి వెళ్తూనే ఉంటాం. అలాగే హైదరాబాద్ అన్నది ఒక లోకం, ఢిల్లీ అన్నది ఒక లోకం. అలాగా భూలోకం ఒక దగ్గర ఉంటుంది, భూవర్లోకం ఒక దగ్గర ఉంటుంది, స్వర్లోకం ఒక దగ్గర ఉంటుంది. అంటే ఒక ఊరు, ఒక లోకం ఒక ఊరిలో ఉంటాయి అని చెప్తున్నారనమాట. అలాగే మనం కూడా ప్రతి దానికి అటు ఇటు ఎలా తిరుగుతుంటామో, మనం కూడా ధ్యానంలో ఆ లోకానికి ఈ లోకానికి కూడా ఈజీగా వెళ్ళడం అన్నది జరుగుతుంది అన్నమాట. అలాగే సృష్టిలో మనం కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి. ప్రతి లోకంలోనే అనుభవాలు నేర్చుకోవడానికి మనం దీనికి వచ్చాము అని చెప్తారనమాట. మనం కాకపోతే ఇక్కడ భూలోకంలో మనం బాడీ వెకేట్ చేస్తే కానీ పై లోకాలకి వెళ్ళడం అవ్వదు, ఇంకో లోకంలోకి వెళ్ళడం అవ్వదు. అంతేగాని ఒకేసారి రెండూ తీసుకోవడం అవ్వదు అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం హైదరాబాద్ వెళ్ళాలనుకోండి, అనకాపల్లి వదిలిస్తేనే హైదరాబాద్ వెళ్ళగలం, లేకపోతే వెళ్ళలేం కదా. సో అలాగే ఒకటి వదిలితేనే ఒకటి వస్తుంది. మనం ఈ బాడీ వెకేట్ చేస్తేనే ఇంకో లోకంలో మనం ఉండడం అంటూ జరుగుతుంది అని మనం తెలుసుకోవాలన్నమాట. మొత్తానికి శరీరంలోకి ఏదో రకంగా ఆత్మ వచ్చి చేరుతుంది, అప్పుడే శరీరం ఉంటుంది. శరీరం ఉన్నది అంటే అందులో ఆత్మ ఉన్నట్టే. లేకపోతే అన్ని రోజులకి ఏంటవుతుంది, శరీరం పోద్ది. ఏదో లిమిటెడ్ ఏజ్ ఉంటుంది కదా, ఒక 50 years 60 years ఉంటుంది కదా. ఆ ఇయర్స్ అయిపోగానే మన శరీరం పోద్ది అనమాట. ఆ శరీరానికి రోగం రావడం, ఏదో మొత్తానికి యాక్సిడెంట్ అవ్వడం, మొత్తానికి శరీరం పోద్ది. అప్పుడు ఏం చేస్తుంది, ఆత్మకి ఇంకా వేరే దారి లేక వచ్చి ఇంకో శరీరంలో దూరుతుంది అనమాట. ఇంకో శరీరంలో చేరుతుంది వచ్చి, అప్పుడు మళ్ళీ ఇంకో శరీరంలోకి వస్తుంది. సో అలాగా ఒకే జన్మలో కాకుండా 10 జన్మలు, అలా 10, 15, 20 మన
సాంద్రతను బట్టి అనమాట, మన ఆధ్యాత్మిక పరిణామం బట్టి అలా తీసుకుంటూ ఉంటాయన్నమాట. ఒకసారి ఆత్మ ఏం చేస్తుంది, ఒక మన మానవ శరీరం అంటే మనిషిలాగా ఆత్మ చేరిన తర్వాత ఏంటి, ఇంకా ఎన్నో మానవ శరీరాలు తీసుకుంటుంది. ఈ ఒకసారికే కాదనమాట, ఇంకా చాలా చాలా తీసుకుంటుంది. అవన్నీ ఏంటి, తన విలాసం కోసం, తన ఉల్లాసం కోసం, తన సరదాకి, ఆటలాడడానికి, పాటలు పాడడానికి. ఒక జన్మలో ఏంటి క్రికెట్ బాగా ఆడతాం, ఒక జన్మలో బ్యాడ్మింటన్ బాగా ఆడతాం, ఇంకో జన్మలో సినిమా యాక్టర్లుగా చేస్తాం, ఇంకో జన్మలో ఇంకోటి. మొత్తానికి ప్రతిదీ కూడా లెర్నింగ్ ఫర్ ఎవర్. ప్రతిదీ కూడా ఒక ఆటలాగా ప్రతిదీ నేర్చుకుంటూ ఉంటాము. నేర్చుకుంటూ ఉండి జన్మను ముగిస్తాం అనమాట. అలాగే ఇంకో జన్మలో ఇంకోటి తీసుకుంటాం. అలాగే ప్రతి జన్మలో కూడా నేర్చుకోవడానికే వస్తుంది. ఒక జన్మలో ఏం చేస్తాం, వ్యవసాయం చేస్తాం, ఇంకో జన్మలో బిజినెస్ చేస్తుంటాం, ఇంకో జన్మలో పాలిటిక్స్లోకి వెళ్తుంటాం, ఇంకో జన్మలో బట్రాజ్ అంటే ఏంటి, పొగడడం అంట, ఎదుటి కాకాలు పడ్డం అంటారు కదా, అలాంటివి చేస్తాం. మొత్తానికి ఏదో ప్రతిదీ కూడా అంటే ఏది ఎక్కువ కాదు తక్కువ కాదు, ఆత్మస్థితి ఎవరి స్థితి వాళ్ళదే. అందుకని ఏ జన్మ గొప్ప జన్మ కాదు, ఏ జన్మ నీచపు జన్మ కాదు అని మనం గుర్తించాలన్నమాట. అందులో మనం చూడండి, అనారోగ్యవంతులను చూసి అయ్యో అని వాళ్ళని చూసి జాలిపడిపోతాం, మనకి ఎంతో బాగున్నట్టు. కాకపోతే మనం కూడా ఒక స్టేజ్లో ఒకప్పుడు అనిపిస్తాము, లేకపోతే ఒకప్పుడు అనుభవించాము. మనం కూడా మనలాగే వాళ్ళు కూడా లెర్నింగ్కే వచ్చారు భూమి మీదకి అన్న విషయం మనకి తెలుసుకోవాలన్నమాట. ఇలాగ ఆత్మ అన్నది అనేక జన్మలు నాటకాలు వేస్తూ ప్రతి నాటకం నుంచి మనకి మెంటల్గా ప్రిపేర్ అవ్వడానికి, మెంటల్గా వికాసానికి, మానసికంగాను, అలాగే ఇంటి కొత్త నేర్చుకోవడానికి, అనుభవాలు పొందడానికి, లైఫ్ ఏంటంటారు జీవిత పాఠాలు నేర్చుకోవడానికి. సో మొత్తానికి అన్నీ కూడా నేర్చుకుంటూ తన బుద్ధిని, తనకున్న చిన్నపాటి బుద్ధిని ఇంకా వికసింప చేసుకుంటూ ఉంటుంది అనమాట. దీన్నే మనం పునర్జన్మ సిద్ధాంతం అంటే. పునర్జన్మ సిద్ధాంతం అంటే ప్రతి జన్మలోని ఆత్మ అన్నది నేర్చుకుంటూ ఉండాలి అని చెప్తారనమాట. ఏంటి, మొట్టమొదట అంతా కూడా ఆత్మసత్యం అంటే మనం అందరం కూడా ఆత్మ పదార్థం, చైతన్య పదార్థం, శుద్ధ చైతన్యాలు అని ఫస్ట్ దాంట్లో ఉంటుంది. రెండో దాంట్లో ఏంటి, ఈ చైతన్య పదార్థం కాదు, ఈ చైతన్య పదార్థం శరీరాలే కాదు, రకరకాల శరీరాలు ధరిస్తుంది. ఒక జన్మలో ఒకలాగా, ఒక జన్మలో ఒకలాగా ఉంటుంది. అలాగే మొత్తం సామ్రాజ్యాలన్నీ దాటుకొని వస్తుంది. ఖనిజ సామ్రాజ్యం, వృక్ష సామ్రాజ్యం, జంతు సామ్రాజ్యం, మానవ సామ్రాజ్యంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా ఎన్నో రకరకాల జన్మలు తీసుకుంటూ ఉంటుంది అని తెలుసుకుంటాం అనమాట. ఇప్పుడు ఈ బట్టలు వేసుకున్నాం కదా, కొంచెంసేపటికి ఇంకో బట్టలు వేసుకుందాం, ఇంకో కలర్స్ వేసుకుందాం. మొత్తానికి ప్రతిదీ కూడా లెర్నింగ్ అనమాట. ప్రతిదీ కూడా లెర్నింగ్, ప్రతిదీ కూడా అనుభవించడానికే. అనుభవమే జ్ఞానం అన్నారు కదా. ఏంటి మొత్తానికి అనుభవమే జ్ఞానం అని చెప్పిన తర్వాత ప్రతిదీ కూడా అనుభవించడానికే. మొత్తానికి శరీరం ఒక చొక్కా అని చెప్తారు కదా. ఈ చొక్కా ఎప్పుడైతే చిరిగిపోయిందో అప్పుడు ఇంకో దేహం వస్తుంది. అదే భగవద్గీతలో చెప్తారు కదా, నయనం చిందతి శస్త్రాన్ని నయనం జతి పావకహ అంటారు కదా. అలాగే కొత్త చొక్కా వేసుకున్నట్టే మన శరీరం కూడా అనేక రకాల జన్మలు దాటుతూ ఉంటుంది అని చెప్తున్నాను. అయితే మానవ జన్మ తీసుకున్న తర్వాత ఇంకెప్పుడు కూడా ఇంకొక జంతు జన్మలోకి వెళ్ళడం అంటూ జరగదన్నమాట. కాకపోతే ఎప్పుడో రేర్ కేసుల్లో మట్టుకు అలాంటివి అవుతుంది. అంటే ఒక్కసారి ఎప్పుడైతే ఈ జన్మ పరంపర అంటే వృక్షాలు, జంతువులు, అదే ఖనిజాలు, వృక్షాలు, జంతువులు అందులోకి వచ్చిన తర్వాత, ఈ మూడు దాటిన తర్వాత, మానవ జన్మలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా మళ్ళీ ఇంకో వెనక్కి వెళ్ళడం అంటూ ఉండదన్నమాట. ఎందుకంటే కుందేలు శరీరం వేరే, ఏనుగు బాడీ వేరేగా ఉంటుంది. అలాగే రకరకాలన్నీ నేర్చుకున్న తర్వాత ఎప్పుడైతే మనిషిగా పుట్టామో ఆ తర్వాత ఇంకెప్పుడు కూడా అందులోకి వెళ్ళడం ఉండదు. కాకపోతే ఎప్పుడో ఒకసారి మటుకు వెళ్ళడం ఉంటుంది. ఎందుకంటే రేర్ కేసెస్లో ఎలాగైనా మళ్ళీ నాకు అలా కావాలి, అమూర్ఖే కావాలని మనం అనుకున్నాం అనుకోండి, అలాంటప్పుడు మనం ఎంత మంచి జన్మలో ఉన్నా సరే ఆ జన్మకి అది మన విల్లింగ్ని బట్టే ఉంటుంది అనమాట. మన విల్లింగ్ని బట్టి మనం చేసుకోవడం అంటూ ఉంటుంది అనమాట. ఇదంతా కూడా ఒక్కొక్క జన్మ కూడా ఒక్కొక్క నేర్చుకోవడానికి ఏంటి, మనం అనుభవించడానికి, ఆనందంగా ఉండడానికి ఇవన్నీ మనకు వస్తుంది. ఒకసారి ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తారు, చిరంజీవి గారికి నేను చెప్తున్నాను అనమాట. చిరంజీవి గారు ఏవో సినిమాలు వేస్తుంటారు కదా, ఒకసారి పాత్ర చేస్తాను కదా, మళ్ళీ పాత్ర చేయను అనుకోవడానికి లేదనమాట.
ఏదో ఒక సినిమా చేశాను కదా ఇంక సినిమా చేసడం లేదు. కాకపోతే ఒక సినిమాలో ఒకలా ఉంటారు, ఒక సినిమాలో ఒకలా ఉంటారు. అలాగే ప్రతి ఆత్మ కూడా ఒక్కొక్క రకంగా ఒక్కొక్క ఆత్మలోకి చేరి ఒక్కొక్క పాఠం నేర్చుకుంటూ భూమి మీదకి వస్తుంది అని చెప్తారన్నమాట. దీన్నే మొత్తానికి మనం జన్మ పునర్జన్మ సిద్ధాంతం అంటున్నాం అన్నమాట. తర్వాత సూత్రం ఏంటి? కర్మఫల సత్యము. ఆత్మ సిద్ధాంతం అయిపోయింది, పునర్జన్మ సిద్ధాంతం అయిపోయింది. ఇంకా మూడవది ఏంటి? కర్మ సిద్ధాంతం అన్నమాట. ఈ కర్మ సిద్ధాంతం ఏంటవుతుందంటే కర్మ అంటే పని అనుకోండి. ఆ పని ప్రతి జన్మలోనూ మనం ఏదో కర్మ చేస్తూనే ఉండాలి. కర్మ చేయకుండా మటుకు ఆత్మ ఎప్పుడూ ఉండకూడదు. ఇప్పుడు చదువుతున్నాను నేను, అది కూడా కర్మ. సో మొత్తానికి ఏదైనా మనం ఒక పని ఏదో ఒకటి చేయవలసి ఉంటుంది. అంతేగాని అంతగా ఆత్మ ఎప్పుడు కూడా ఏమీ లేకుండా ఖాళీగా ఉండదు. ఇప్పుడు పడుకోవడం కూడా కర్మ అన్నమాట. అది కూడా ఒక కర్మ. ఒక్క క్షణమైనా రాజుగా ఉంటే రాజకర్మలు చేయాలి. వ్యవసాయం మనం ఏ పని చేస్తే ఆ పని చేయాలి. ఆఫీసర్గా ఉంటే ఆఫీసర్ పని చేయాలి, లేకపోతే లేబర్గా ఉంటే లేబర్ పని చేయాలి, బిజినెస్ చేస్తే బిజినెస్ చేయాలి, వ్యవసాయం చేస్తే వ్యవసాయం చేయాలి. ప్రతీది కూడా అన్నీ కర్మలే. ఆ కర్మల నుంచి నేర్చుకుంటూ ఉండాలి. ఆడగా ఉంటే ఆడలు చేసి పనులు చేస్తూ ఉండాలి. ఏదో వండడం, పెట్టడం, వార్చుకోవడం. సో అలాంటి పనులన్నీ చేయాలి. అదే మగజన్మలో అయితే ఉద్యోగం చేయడం, ఇల్లుని సంరక్షించడం, భార్య పిల్లల్ని చూసుకోవడం. సో వాళ్ళ కర్మ వాళ్ళు చేస్తున్నారు. మొత్తానికి ఏదైనా ఇక్కడ కర్మలు చేస్తూ ఉండాలి. కర్మ అంటే పని, కర్మ కాదు, కర్మ మామూలుగా అన్నమాట. ఆ కర్మలు చేస్తూ ఉండాలి. ఆ కర్మలు దేనికోసం చేయాలి? శరీరాన్ని మనం పోషించుకోవడం కోసం చేయాలి, లేకపోతే మన జీవితంలో పేరు ప్రఖ్యాతులు కావాలంటే చేసుకోవాలి, మన జీవితంలో బాగా ఎదగాలన్నా చేసుకోవాలి, మంచి చదువుకోవాలన్నా చేసుకోవాలి. ఎన్నో పనులు చేస్తాం. అలాగే ప్రతి పని కూడా ఒక కర్మే. మనం చేసి ప్రతి పని ఉదయం లేచిన దగ్గర నుంచి, కళ్ళు తెరిచిన దగ్గర నుంచి, కాలు భూమి మీద పెట్టిన దగ్గర నుంచి మనం చేసి ఇవన్నీ రాత్రి పడుకునే వరకు ఎన్నో కర్మలు చేస్తూ ఉంటాము. ఆ కర్మ అన్నది చేస్తూ ఉంటేనే మనకి పురోగతి అన్నది ఉంటుంది అని చెప్తున్నారు అన్నమాట. అలాగే ప్రతి కర్మకి కూడా ఒక ఫలితం అన్నది ఉంటుంది. మంచి పని చేస్తే మంచి కర్మ చేస్తే మంచి శుభ ఫలితం ఉంటుంది, లేకపోతే దుష్ఫలితం ఉంటుంది. ఏదైనా సరే అందుకే అంటారు కర్మణ్యవాధికారిస్తే మా ఫలేష్ కదాసన అంటారు. అంటే కర్మ చేయడం వల్లే మనకు అధికారం ఉంది, దాని మీదనే అధికారం ఉంది. కాకపోతే దాని రిజల్ట్ మీద మనకి ఎటువంటి హక్కు లేదు. అందుకని ఎప్పుడూ కూడా శుద్ధమైన కర్మలే చెయ్యాలి, నిష్కామైన కర్మలే చెయ్యాలి. అది చేద్దామంటే అంత బేగా రాదు. నెమ్మదిగా ధ్యానం చేస్తూ బుక్స్ చదువుకుంటూ మనకు నాలెడ్జ్ని సంపాదించుకుంటూ ఏది ఉత్తమమైన కర్మో, ఏది మంచిది కాదో, ఏది మంచో అన్నీ తెలుసుకుని విచక్షణ ఉపయోగించుకున్న కర్మలు చేస్తూ ఉండాలి అని చెప్తున్నారు అన్నమాట. అప్పుడే దానికి తగ్గ ఫలితాలు ఉంటాయి, లేకపోతే ఉండవు. ఆ కర్మ ఎంత బాగా చేసుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చదువుకునే స్టూడెంట్స్ ఉన్నాం అనుకోండి, వాళ్ళు బాగా చదువుకున్నాడు అనుకోండి, బాగా చదువుకుంటే ఏంటవుతారు? మంచి ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారు, మంచి మార్కులు వస్తాయి, మంచి సీట్ వస్తుంది, ఇంకా బాగా చదువుతారు, మంచి ఉద్యోగం వస్తుంది, వస్తే మంచి జీవితం వస్తుంది, మంచి భార్య వస్తుంది, మంచి కుటుంబం వస్తుంది, మంచి జీవితం వస్తుంది. సో ఏదైనా సరే మనం చేసుకున్న దాన్ని బట్టే. అలాగే చదువుకునే వయసులో చదువుకోకుండా మామూలుగా చెడ్డ సహవాసాలు పెట్టి ఇలా ఉన్నాం అనుకోండి, వాళ్ళ జీవితం అలాగే స్పైల్ అవుతుంది. సో ఏదైనా మన కర్మ, సుకర్మ, దుష్కర్మ, మనం ఏది ఆచరించుకోవాలో మనంతటా మనకే మన విజ్ఞతను ఉపయోగించి మనమే నిర్ణయించుకోవాలి, లేకపోతే ఏమీ లేదు. అలాగే కర్మ ఫలితం కూడా మరొక దానికి దారితీస్తుంది. బాగా దున్నితే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పొలం గురించి చెప్పారనమాట. బాగా దున్నితే ఏంటి? విత్తనం బాగా మొలకెత్తుతుంది, దానికి మంచి గాలి, నీరు, వెలుతురు అన్నీ వస్తాయి కాబట్టి బాగా మొలకెత్తుతుంది. అలాగే కలుపు తీస్తే కూడా, కలుపు అంటే దాని చుట్టూ ఉంటాయి కదా చెడ్డ మొక్కలు అన్నీ ఉంటాయి కదా, పిచ్చి మొక్కలు, అలాంటివన్నీ తీస్తే ఇంకా మొక్క బాగా ఎదుగుతుంది అనమాట. అలా కలుపు చేయడం మానేసి అలాగే ఉంచామనుకోండి, ఇంకా అది పైకి రాదనమాట, ఇంకా మొలకెత్తడం అలాంటివి ఏమీ చేయదనమాట. నీళ్ళు బాగా పడితే పంట బాగా పండుతుంది అనమాట. నీళ్ళు పట్టకపోతే, కలుపు తీయకపోతే పంట ఎలా ఉంటుంది? అలాగే. అందుకే చూడండి, చాలామంది గార్డెనింగ్ చేసుకుంటారు కదా, ఇప్పటికప్పుడు మొక్కల్లో ఉన్న చెత్తని చెదారాన్ని అంతా తీసేస్తుంటారు, కలుపు మొక్కలు అవి తీసేస్తుంటారు. ఎందుకు? మొక్కలు బాగా ఎదగడానికి అలా చేస్తుంటారు అనమాట. అలా చేస్తే మనం చేసిన కర్మకి ఫలితం ఏంటవుతుంది?
ఎలా వస్తుంది, ఆ మొక్కలు బాగా పోస్తాయి, పువ్వులు బాగా పోస్తాయి అన్నమాట, మొక్క బాగా వస్తుంది అన్నమాట. అది రిజల్ట్ అన్నమాట. సో కార్యము కారణము రెండు కూడా మంచి పనులు చేస్తే పుణ్యం వస్తుంది, పాప పనులు చేస్తే పాపం వస్తుంది. అందుకంటారు మన పాపాలే మన రోగాలు, మన పుణ్యాలే మన భోగాలని చెప్తారు కదా. ఏది చేసినా మనదే, మన ఇష్టమే. అందుకే లలిత శాస్త్రంలో ఉంటుంది, కార్యకారణ నిర్ముక్త కామకేలి తరంగిత అని ఉంటుంది. కామకేలి అంటే మన కామ అంటే ఇక్కడ కోరికలు. ఆ కోరికల యొక్క ఆట అంతా కూడా దానికి అంతటికీ కూడా జగజ్జనని భవానీ కారణము. మనకి ఏ రకమైన కోరిక పుట్టాలన్నా కూడా మనలో ఉన్న అంతర్శక్తే కారణము. అంతర్శక్తి అంటే అది ఆల్వేస్ లలితాదేవి అన్నమాట. మళ్ళీ ఆత్మ పదార్థంలోకి రావాలి. కార్యకారణ నిర్ముక్త కామకేలి తరంగిత. వచ్చి కోరికలను బట్టే ఆ కోరికలు గత జన్మ బట్టి కూడా ఉంటుంది, కార్యం కారణం కూడా ఉంటుంది అన్నమాట. మనకి ఈరోజు ఆ కోరిక పుట్టిందంటే దానికి కారణం ఎప్పుడో గత జన్మల్లో ఉంటుంది, మళ్ళీ ఇప్పుడు ఎక్కడా ఉండదు అని చెప్తున్నారు అన్నమాట. కార్యకారణ నిర్ముక్త కామకేలి తరంగిత. మనం ఏం చేయాలి, మన శరీరం ఎక్కడ ఉంటే మనస్సు అక్కడే ఉండాలి. కాబట్టి మన శరీరం ఎక్కడ, క్లాసులో శరీరం పెట్టి మాస్టర్ ఒక లెసన్ చెప్తున్నారు, మన బాడీ ఎక్కడ ఉంటుంది. మన మటు వచ్చే సినిమాల మీద రేపు పొద్దున్నే వెళ్ళి పిక్నిక్ పోయి ఏటో రేపు పొద్దున్న ఏది ఎలా జరుగుతుందో దాని గురించి ఆలోచిస్తుంది. అలా కాకుండా మన శరీరం ఎక్కడ ఉందో మన మనస్సు కూడా అక్కడే ఉండాలి. అంటే ఏంటి, మన శ్వాస ఎక్కడైతే ఉందో మన ధ్యాస అక్కడే ఉండాలని చెప్తున్నాను. ఆ శరీరం ఉంటాను కదా, శ్వాస ఉంటుంది. అలాగే మన శ్వాస ఎక్కడైతే ఉందో మన ధ్యాస అంటే మనసులో ఉంటుంది కదా ధ్యాస, అది కూడా అక్కడే ఉండాలి. స్కూల్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళి పాఠాలు బాగా విన్నాం అనుకోండి, అంటే సైడ్లో ఇవి చూడకుండా మాస్టర్ గారు చెప్పింది అలా విన్నాం అనుకోండి, అవి మనకి బుర్రకెక్కుతాయి. అప్పుడు లెక్చర్ చెప్తున్నంతసేపు వేరే ఊహాగానాలు చేస్తే అవి మనకి ఏమీ ఎక్కవన్నమాట. సినిమాల గురించి, శకాల గురించి అలాంటివి ఏమి ఆలోచిస్తూ ఉంటే మనకేమి వినిపించదు, మన లోపలికి ఏమి వెళ్ళదు అనమాట. రేపు మళ్ళీ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మళ్ళీ మనకి ఏడవుతుంది, నిన్న కనిపించిన సినిమా వల్లే కనిపిస్తుంది. చిరంజీవి కనిపిస్తాడు, బాలకృష్ణ కనిపిస్తాడు, అవే కనిపిస్తారు. కానీ మనం అక్కడ చేయవలసింది రాయవలసింది ఏమీ కనిపించదు అనమాట, ఏది గుర్తురాదు. అప్పుడు ఏం చేస్తుంది, మనకేం మార్కులు రావు, ఫెయిల్ అవుతాం. సో ఇక్కడ కాన్సన్ట్రేషన్ అన్నది చాలా మెయిన్ పాయింట్ అనమాట. కాన్సన్ట్రేషన్ అంటే ఏకాగ్రత. ఈ ఏకాగ్రత కావాలంటే మన శరీరం ఎక్కడ ఉంటే మన మనసుని అక్కడే పెట్టాలి, మనం ఇంకో దగ్గర పెట్టకూడదు. కాలేజీల్లోనూ స్కూల్లో ఉన్నప్పుడు సినిమాలు గుర్తుకు రాకూడదు, పాఠమే గుర్తుండాలి. అంటే మన శరీరం ఎక్కడుంటే మనసు అక్కడే ఉండాలి. ఎక్కడో ఏదో ఆలోచిస్తూ చేస్తే చేయి కాలుతుంది. మనం వంట చేస్తున్నాం అనుకోండి, ఏదో సినిమాల గురించి ఆలోచిస్తూ, లేకపోతే ఏదో ప్రోగ్రాం గురించి ఆలోచిస్తూ, లేకపోతే అత్తగారు ఏదో అన్నారా ఇవన్నీ ఆలోచించుకుని కూర్చున్నాం అనుకోండి, చేయి తెగుతుంది అనమాట. అలాగే బండి నడుపుతూ ఎక్కడో ఆలోచిస్తే యాక్సిడెంట్లు అవుతాయి. అలాంటప్పుడు ఏడవుతుంది, మన శరీరం పోద్ది. కాకపోతే మన ఆత్మకి ఎప్పుడో మటుకు చావన్నది ఉండదు కదా, ఇంకో శరీరంలోకి వస్తుంది అనమాట. ఈ పాత షర్ట్ చిరిగిపోద్ది, కొత్త షర్ట్ వస్తుంది అనమాట. మళ్ళీ ఇంకో జీవితం, ఇంకో పాఠాలు, ఇంకో లెసన్స్ అన్నీ నేర్చుకుంటూ ఉంటాం. మొత్తానికి శరీరం అంతా కూడా పూర్తి అయిపోద్ది, ఇంకో శరీరం వస్తుంది. దాన్ని భగవద్గీతలో ఈజీగా చెప్పారనమాట. నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక నచైనం క్లేదయస్త్యానో నశోచయతి మారుత అని చెప్పారనమాట. అంటే ఏంటి, దహతి అంటే కాలిపోవడం. ఈ ఆత్మ అన్న దానికి ఎప్పుడు కూడా అంటే ఆత్మ అంటే ఏంటి, నేను అన్న ఎరుక. ఆ ఎరుక అన్నది, ఆ చైతన్యం అన్నది, ఆ సెల్ఫ్ అంటే ఏంటి ఇక్కడ SELF సెల్ఫ్ అంటే స్పిరిచువల్ ఎనర్జీ లైట్ ఫామ్. సెల్ఫ్ అంటే అదే అనమాట. అంటే ఇప్పుడు మనం భగవంతుడి ఫోటోల చుట్టూ ఆరా ఎలా ఉంటుంది, అలాగే ప్రతి మనిషికి కూడా ఆరా ఉంటుంది. కాకపోతే ఎక్కువ ధ్యానం చేసి జ్ఞానం సంపాదించుకుంటే అది బాగా వికసిస్తూ ఉంటుంది, లేకపోతే ఉండదన్నమాట. అలాగే ఈ ఆత్మ అన్నది అది ఆయుధాల చేత కూడా ఎప్పుడు కూడా ఛేదించబడదు అనమాట, అగ్నిలో దహించబడదు. ఆత్మ పదార్థం ఎప్పుడు కూడా ఉంటుంది, దేని చేత నశించబడదు. కాకపోతే ఈ శరీరం మటుకు ఎప్పుడు కూడా పోతుంది. 80 ఏళ్ళు 90 ఏళ్ళు 100 ఏళ్ళు ఉంటాయి కదా, మినిమం ఆయుర్దాయం పోయిన తర్వాత పోతుంది అనమాట. అప్పుడు శరీరం తడపబడుతుంది, దహించబడుతుంది, అంటే కాలిపోతుంది. ఇలా రకరకాల ప్రక్రియలు లోనవుతుంది శరీరం.
అందుకని శరీరం మనది కాదని మనం తెలుసుకోవాలన్నమాట. మనం ఎప్పుడు కూడా ఆత్మస్వరూపమే. ఈ శరీరం మటుకు మనది కాదు. మన శరీరాన్ని ఎప్పుడు కూడా డెడ్ బాడీ అయిపోయిన తర్వాత మన దాంట్లోంచి ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఇంక శరీరాన్ని ఏం చేస్తాం? శరీరాన్ని దహనం చేయడమో లేకపోతే కొంతమంది పాతి పెట్టడమో, సో ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారనమాట. అప్పుడు ఈ ఆత్మ అన్నది పైలోకాలకు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మనందరం కూడా పైలోకాలకి వెళ్ళిపోయిన తర్వాత అమ్మ నేను శరీరాన్ని వదిలేసిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళిపోయినా ఏం చేస్తానో అనుకుంటూ బాధపడతారు మన చుట్టూ ఉన్నవాళ్ళు. కాకపోతే ఈ ఆత్మకి అలాంటి బాధ ఏమీ ఉండదు. ఆత్మ యొక్క ఇప్పుడు కూడా ఆనందమే ఉంటుంది అన్నమాట. ఆత్మకి ఆధ్యాత్మిక సత్యాలు ఇవి ఉన్నాయి కదా, అవన్నీ ఒక్కొక్కటి పూర్తిగా తెలుస్తున్నప్పుడు, అంటే ఆత్మ సత్యము, జన్మ పునర్జన్మ సత్యము, ఇప్పుడు కర్మఫల సత్యము, ఇవన్నీ తెలిసిన తర్వాత ఆత్మకి నిజంగా కూడా ఇప్పుడు బాధ అన్నది ఉండదు. ఎప్పుడు కూడా ఆనందమే. అంటే ఎందుకు లైఫ్లో ఎప్పుడు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు మనం ఈ ఫస్ట్ స్టెప్ నుంచి పై స్టెప్కి వెళ్ళాలనుకోండి, ఈ మెట్లు ఒక్కొక్కటి ఎక్కుతూ వెళ్ళాలి కదా. అలా ఎక్కుతూ కొంచెం నేర్చుకుంటూ వెళ్తూ ఉంటాం అన్నమాట. అలాంటప్పుడు మనకి కొంచెం నేర్చుకున్నప్పుడు లైఫ్లో ఎప్పుడూ ఆనందమే కానీ బాధ అన్నది ఎప్పుడూ ఉండదు. అప్పుడు అనుకుంటా, నేను జన్మలు ఎత్తానా, ఇంతకుముందు నేను ఎలా ఉన్నానా, నేను జమీందారు కింద ఉన్నానా, నేను మన సినిమా యాక్టర్ కింద ఉన్నానా, నేను బికారిగా ఉన్నానా, అయినా ఏం పర్వాలేదు అనేసి మనం అనుకుంటాం. అలాంటప్పుడు ఈ ఆత్మజ్ఞానం ఎప్పుడైతే మనకి తెలిసిందో, వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగాలేదు, వాళ్ళు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో అంత కోటీశ్వరులు అయిపోయారు, సో ఇలాంటి ఒకళ్ళని చూసి బాధపడడం అన్నది ఉండదన్నమాట. ఎందుకంటే అందరం కూడా మనలాంటి వాళ్ళమే, అందరం కూడా ఆత్మస్వరూపులమే, అందరం కూడా నేర్చుకోవడానికే వచ్చాము, లేకపోతే ఇదేమీ ఉండదు అని మనందరికీ తెలుసుకుంటాం. కాబట్టి ఇంకెప్పుడు ఒకరి గురించి బాధ అన్నది ఉండదన్నమాట. అదంతా ఎప్పుడు వస్తుంది? మన గత జన్మల గురించి తెలుసుకున్నప్పుడు, మన జన్మలు చూసుకున్నప్పుడు మటుకే మనకు అన్నీ అనిపిస్తాయి అన్నమాట. లేకపోతే మటుకు అయ్యో రామా ఏటి బతికేటి, ఈ జీవితం ఏంటి అని అలా ఏడుస్తూనే ఉంటాం. ఎప్పుడైతే మనకి ఈ జన్మల గురించి, పునర్జన్మల గురించి, ఈ ఆత్మ గురించి ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు మనకున్న దుఃఖాలన్నీ పోతాయి అన్నమాట. అందుకే చూడండి, గౌతమ బుద్ధుడు ఆర్య సత్యాల్లో చెప్పారు కదా, ప్రతి మనిషికి కోరికలకి దుఃఖము, తృష్ణ, అవిద్య, అష్టాంగ మార్గం చెప్తారనమాట. ఈ దుఃఖం అన్నది ఎప్పుడూ ఉంటుంది. దుఃఖం ఎప్పుడు పోతుంది? ఆ దుఃఖం ఎందుకు వస్తుంది? విద్య లేకపోవడం వల్ల వస్తుంది. అవిద్య అన్నది మనకి జ్ఞానం లేకపోవడం వస్తుంది, అష్టాంగ మార్గం లేకపోవడం వల్ల. సో ఇవన్నీ ఒకదానికోటి లింకప్ అయిపోయి ఉంటాయి అన్నమాట. ఎందుకైనా సరే జ్ఞానాన్ముక్తికి అంటారనమాట. ఇప్పుడైతే మనకి జ్ఞానం వచ్చిందో, ధ్యానం కాదు జ్ఞానం వచ్చిందో, అప్పుడు ఇవన్నీ మనకు లేకుండా ఉంటాయి అన్నమాట. విడుదల. జ్ఞానాన్ముక్తి అంటే జ్ఞానం వస్తేనే మనకి విడుదల. అప్పుడు నేను ఈ శరీరం కాదు, ఆత్మను, నేను ఎప్పుడూ ఉంటాను, నేను పుట్టని చావని ఆత్మనే, నా శరీరం పుడుతుంది చస్తుంది కానీ నేను ఎప్పుడు స్థిరంగానే ఉంటాను, నా శరీరంతో నాకు లెక్క లేదు, నా ఆత్మతోనే నాకు లెక్క. ఆత్మ అంటే నేను ఒక్కదాన్నే కాదు కదా, అంతా కూడా భగవత్ స్వరూపం, అంతా ఆత్మస్వరూపమే. అలాంటప్పుడు ఈ ఆత్మ గురించి బాధపడడం ఎందుకు, నా శరీరం గురించి బాధపడడం ఎందుకు? ఈ శరీరం కాకపోతే ఇంకో శరీరంలోకి వెళ్తాను, అప్పుడు ఇంకా ఆనందంగా ఉంటుంది, ఇంకా చాలా నేర్చుకోవచ్చు అని ప్రతిదీ కూడా మనం నేర్చుకుంటూ ఉంటాము. చెడు పనులు చేస్తే మనకి చెడ్డ కర్మలు వస్తాయి, మంచి పనులు చేస్తే మంచి కర్మ వస్తుంది. అందుకే అంటారు యోగ కర్మసు కౌశలం. మనకు యోగం చేస్తే ఏ పని ఎలా చేయాలో ఎఫిషియన్సీ పెరుగుతుంది. మనం చేసే ప్రతి పనిలోని కూడా ప్రావీణ్యత, నాణ్యత అంతా కూడా పెరుగుతుంది అని చెప్తారనమాట. చికెను మటన్ తింటాము, గడుపు చెడిపోతుంది, డాక్టర్ దగ్గరికి వెళ్తాము, కడుపు వస్తాడు, హార్ట్ అటాక్ వస్తుంది. మన యొక్క పాప కార్యక్రమంతోనే మన శరీరం చెడిపోతుంది. విడిసి కర్మ సిద్ధాంతం అంటే ఏంటి? మనం ఏ కర్మ చేస్తే మనకు ఆ ఫలితం వస్తుంది అని ఈజీగా చెప్తుంది అనమాట. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం చెడ్డ కర్మలు చేస్తే మనకి ఎప్పుడు చెడ్డ ఫలితమే వస్తుంది అని చెప్తున్నారు అనమాట. మనం మంచి చేస్తే మనకి ఎప్పుడు మంచిదే వస్తుంది. ఆ మంచి చేయాలంటే ఈ స్వాధ్యాయం చేయాలి, సజ్జన సాంగత్యం చేయాలి. అందుకే శంకరాచార్య గారు చెప్పారు కదా, 3 లోకాలను
మనకి సజ్జన సాంగత్యం అని చెప్తారన్నమాట. త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి వాన్వ తరణే నౌక అని చెప్తారనమాట. మనం ఈ మానవ జన్మ దాటాలంటే 3 లోకాల్లోనూ సజ్జన సాంగత్యానికి మించినది లేదు అని చెప్తారనమాట. ఈ సజ్జన సాంగత్యం అన్నది తప్పనిసరిగా చేసుకోవాలి. అప్పుడే మనకి ఆత్మసత్యము, జన్మ పునర్జన్మ సత్యము, కర్మఫల సత్యము 3 కూడా మనకు తెలుస్తాయి. ఈ 3 కర్మఫల సత్యము 3 తెలుసుకున్నాము. తర్వాత ఇంకా 3 సత్యాలు ఉన్నాయి. 3 సత్యాల గురించి తర్వాత తెలుసుకుందాం అండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.